హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మినప వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మినపప్పు గ్రైండర్లో వేసుకొని పెట్టుకోవాలి. అందులో మనము కావాల్సినంత, ఇక్కడైతే మేము 3 kgs మినపపిండి తీసుకుంటున్నాము. పిండిని మంచిగా ఫెర్మెంట్ అయ్యాక పిండిలో మనము ఆనియన్, మళ్ళీ ఇంకా కర్రీ లీవ్స్ మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఈజ్ ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేసుకోకండి, కానీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మేము ఇక్కడ సోడా అవాయిడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీకు సోడా కావాలంటే సోడా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. పిండిలో మంచిగా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ 3 kgs పిండి కాబట్టి కొంచెం కలపడానికి ఇబ్బంది అవుతుంది. మనం పట్టేటప్పుడు కొంచెం గట్టిగా పట్టాలి. ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి. సో దట్ మనకు వడ వేయడానికి మంచిగా వస్తుంది. కొంచెం సాల్ట్, మేము ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసి పట్టాము. సో ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసుకుంటున్నాము. పిండి కలుపుకొని పక్కన పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనము వడలు ఒత్తుకొని వేసుకోవడం అంతే. వడలు మనం తడి బట్ట పైన వేసుకోవచ్చు, లేదా ఇలా ఆయిల్ ప్యాకెట్స్ పైన వేయచ్చు. డైరెక్ట్గా మీరు ఎక్స్పర్ట్ అయితే డైరెక్ట్ హ్యాండ్ పైన నుంచి కూడా వేయచ్చు. ఇలా అన్ని వడలు ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వడలు వేసుకొని ఫస్ట్ ఒక 3 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టాలి. లేకపోతే అవి మాడిపోయి పైన రెడ్డిస్ వచ్చి లోపల ఉడకవు. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలను బాగా ఉడకనివ్వాలి. ఒక 3 minutes తర్వాత మిడిల్ ఫ్లేమ్లోకి తెచ్చేసేయాలి. వడలను మంచిగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. అంతే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వడలను తీయాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ హెల్తీ మినప వడలు రెడీ. మీకు మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.